ఖరీఫ్ సీజన్ నుంచి కష్టపడి వ్యవసాయం చేసే రైతులకు చేయూతనివ్వాలని కేంద్రం ఇచ్చే గిట్టుబాటు ధరతో పాటు రైతులకు లాభం చేకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్న రకాలకు క్వింటాలకు అదనంగా 500 రూపాయల బోనస్ ఇచ్చేందుకు శ్రీకారం చుట్టిందని, కానీ పంట చేతికి వచ్చే సమయానికి చెడగొట్టు వానలతో వాతావరణ పరిస్థితులు సరిగా లేకపోవడంతో దాదాపు 75% మంది రైతులు తమ పంటలను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు కాకుండా బయట వ్యక్తులకు అమ్ముకున్నారని, ఇదే అదునుగా భావించిన కోటగిరి సొసైటీ చైర్మన్ బయట వడ్లు అమ్ముకున్న రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో వడ్లు అమ్మినట్టు రికార్డు సృష్టించి బోనస్ డబ్బులు కాజేశారని కోటగిరి మండల బీజేపీ నాయకులు ఆరోపించారు. రైతులకు రావాల్సిన బోనస్ సొసైటీ చైర్మన్, రైస్ మిల్లర్లు, కాంట్రాక్టర్లకు దోచిపెట్టారని ఆగ్రహించారు. ప్రైవేట్ వ్యక్తులకు వడ్లు అమ్ముకున్న రైతుల పేర్లతో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో వడ్లు అమ్మినట్లు రికార్డులు సృష్టించి బోగస్ రైతుల ఖాతాల్లో బోనస్ డబ్బులు పడేలా చేసి దాదాపు 20 లక్షల వరకు బోనస్ డబ్బులు కాజేశారని, తమ వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయని తెలిపారు. సొసైటీ చైర్మన్ కుటుంబీకుల ఖాతాలో 1,60,000, మాజీ సర్పంచ్ పత్తి లక్ష్మణ్ ఖాతాలో 2,83,000, ఎండి ఇస్మాయిల్ అనే వ్యక్తి ఖాతాలో 6,55,000, కాపుగాండ్ల శ్రీనివాస్ ఖాతాలో 3,05,000, కోటగిరిలో అసలు వ్యవసాయం చేయని జలపురం శ్రావణ్ అనే వ్యక్తి ఖాతాలో 2,10,000, ఎక్కర్ల శ్రీకాంత్ అనే వ్యక్తి ఖాతాలో 1,35,000 రూపాయలు, ఓ రైస్ మిల్ యజమాని ఖాతాలో 1,82,000 రూపాయలు బోనస్ డబ్బులు ఎలా వచ్చాయని, వీరంతా వ్యవసాయం ఎక్కడ చేశారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మోహన్ రావు, శ్యామల కులకర్ణి, గజేందర్, శ్యామ్, దావులయ్య, కాశీరాం, హోగిరిరావు దేశాయ్, శ్రీనివాస్, మల్లేష్, కమ్మరి వేణు, సతీష్, రమేష్, నరేష్, సాయిలు తదితరులు పాల్గొన్నారు. కాపుగాన్ల శ్రీనివాస్, ఈయన ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి అందరికీ తెలుసు, ప్రైవేట్కి అమ్ముకున్నాడు. 3,10,000 రూపాయలు బోనస్ పడ్డది. ఇట్లా మొత్తం టోటల్ కోటగిరి సొసైటీలో 618 మంది రైతులు అమ్మిరన్న. 618 మంది రైతులకు 2,88,57,663 రూపాయలు బోనస్ పడ్డది. నేను ఏవైతే ఈ పేర్లు చెప్పినో ఈ పేర్లు నాకు తెలిసిన పేర్లు. అట్లా వెతకంగా వీళ్ళు వ్యవసాయం చేయరు, వీళ్ళు ప్రైవేట్ కమ్మిర్రు, వీళ్ళకి ఎట్లా పడ్డది అని చెప్పేసి నేను వెతకంగా దొరికిన పేర్లు ఇవి. వీళ్ళు ఈ ఏవైతే పేర్లు ఉన్నాయో వీళ్ళు 15 నుంచి 20 లక్షల రూపాయల బోనస్ డబ్బులు పడ్డాయి. ఈ సొసైటీ మొత్తం మీద ఎంత జరిగింది, ఎన్ని అవకతవకలు జరిగినాయి, దీనికి ఎవరుని నడిపించారు? మేము ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్ గారిని అడుగుతున్నాం. దీని అంతటికి మీరే సమాధానం చెప్పాలా. అంటే అన్న నేను క్లియర్గా చెప్తున్నా, పత్తి లక్ష్మణ్, ఇస్మాయిల్ అనేటి జిఎంకే రైస్ మిల్ నుంచి దానికి సంబంధించిన లిస్టు. రెండోది కూచి అనిత అనే ఆమెకు ఎక్లస్పూర్లో వాళ్ళకి ఏదైతే చైర్మన్ గారికి సంబంధం ఉందో ఆ రైస్ మిల్ నుంచి జరిగింది. కాపుగాన్ల సీను, మన సేటు, పెద్ద రైస్ మిల్లు, ఊరంతా తెలిసిన విషయమే, ఆల్రెడీ చర్చ కూడా నడిచింది. ఇక జల్లపురం శ్రావణు, ఇది మన చైర్మన్ గారికి సంబంధించిన రైస్ మిల్ నుంచే నడిచింది అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఇదంతా కూడా ఆధారాలతో సహా ఉన్నది. రేపు మీరు చెప్పండి, అంబేద్కర్ దగ్గర రమ్మంటారా, సొసైటీకి రమ్మంటారా, ఏడికి రమ్మంటారో మేము రావడానికి రెడీ ఉన్నాం. మీరు ఇవన్నీ రైతులకు సంబంధించిన బోనస్ మొత్తం మీ ఖాతాలో వేసుకున్నారు. ఈ పైసల్ని రికవరీ చేయాలా ప్రభుత్వం. మేము దీని విషయంలో కలెక్టర్ గారికి కంప్లైంట్ చేస్తాం. ఇంకోటి ఏంటంటే ఇక్కడున్న ఎమ్మెల్యే గారికి మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాం, అయ్యా వీళ్ళు ఎవరో కాదు తిన్నోళ్ళు, రోజు మీరు ఇక్కడికి వస్తే మీ ఎంబడి తిరిగేటోళ్ళే, మొన్న ఖాతాలు ఓపెన్ అయితే కూడా మీ ఎంబడి వచ్చినోళ్ళే. మరి వీళ్ళు ఇంత బోనస్ తిన్నారు రైతులకు సంబంధించింది, మరి వీళ్ళ మీద మీరు చర్యలు తీసుకోవాలా. లేదు అంటే మరి ఇదంతా మీరే తెర వెనుకుండి నడిపించుకుంటున్నారు అనేసి ఇక్కడ ఉన్నటువంటి రైతులు కానీ మేము కానీ అనుకోవాల్సి వస్తుంది. విచారణ జరపాలా. మేము ఇవే పేర్లు చెప్పినాం, ఇంట్లో ఇంకా చాలామంది పేర్లు ఉన్నాయి. దీనికి సంబంధించిన లిస్ట్ ఒకటి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఎవరు అమ్మిర్రు, ఎవరు అమ్మలేదు, ఎవరికి బోనస్ డబ్బులు పడ్డాయి, ఎవరికి పడలేదు అనేది క్షుణ్ణంగా వెరిఫై చేసి మీరు ఏవైతే బోనస్ డబ్బులు పడ్డాయో అవన్నీ కూడా రికవరీ చేసి ప్రాథమిక సహకార సంఘం కోటగిరి అకౌంట్లో జమ చేయాలని చెప్పేసి కోటగిరి మండల పార్టీ తరఫున, అదేవిధంగా రైతుల తరఫున మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.